అమెజాన్ ఎంఎల్ సమ్మర్ స్కూల్ 2026. సో, అమెజాన్ ఎంఎల్ సమ్మర్ స్కూల్ అంటే ఇది ఎటువంటి హ్యాకథాన్‌కి సంబంధించిందయితే కాదు. ఇది ఒక అమెజాన్ కంపెనీ వాళ్ళు ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్. ఒక సబ్జెక్ట్ ఓరియెంటెడ్‌గా స్టూడెంట్స్‌కి ఒక ప్రాక్టికల్ వే ఆఫ్ నాలెడ్జ్‌ని ఇవ్వడానికి మాత్రమే ఇలా సమ్మర్ స్కూల్ అనేది కండక్ట్ చేస్తారనమాట ప్రతి సంవత్సరం గూడా. ఈ ఆన్‌లైన్ లెర్నింగ్ అనేది ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. సో, స్టూడెంట్స్ వచ్చేసరికి ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు ఈ కోర్స్‌ని. ఎంఎల్‌కి సంబంధించిన కోర్స్‌ని, మిషన్ లెర్నింగ్ కోర్స్‌ని. కానీ ఈ కోర్స్‌ని మీరు ఫ్రీగా యాక్సెస్ చెయ్యాలి అంటే కొన్ని స్టేజెస్ ఆఫ్ సెలక్షన్ క్రైటీరియాని మీరు క్రాక్ చేయాల్సుంటుంది. దాంట్లో గనక మీరు షార్ట్ లిస్ట్ అయ్యి సెలెక్ట్ అయితే ఫైనల్‌గా మీకు ఈ కోర్స్ అనేది ఫ్రీగా వస్తుందనమాట. సో, ఎన్ని స్టేజెస్ ఆఫ్ సెలక్షన్ క్రైటీరియా ఉంటుంది, ఎలా ఉంటుందనేది నేనిప్పుడు చెప్తాను. ఎలిజిబిలిటీ ఏంటి అంటే అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, ఇంజినీరింగ్ స్టూడెంట్స్, మాస్టర్స్ ఆఫ్ సైన్స్ ఇలా మాస్టర్ ఆఫ్ సైన్స్, పీహెచ్‌డీ చదివే వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. సో, 2027, 2028 ఎవరైతే పాస్డ్ ఔట్ అవుతారో వాళ్ళు ఈ కోర్స్‌కి ఇలా రిజిస్టర్ అవ్వడానికైతే ఎలిజిబిలిటీ ఉంటారు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ అని చెప్పా కదా! సో, వీళ్ళొచ్చేసరికి ఫస్ట్ రిజిస్ట్రేషన్స్. మీరు ఫస్ట్ వచ్చేసరికి రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవుతది. సో, మీ రెజ్యూమ్‌లో మంచిగా ఎంఎల్ ప్రాజెక్ట్స్ ఇలా ప్రాజెక్ట్స్ మంచిగా ఉండాలి. అచీవ్‌మెంట్స్ మీరేమైనా సర్టిఫికేషన్స్ చేస్తే ఎంఎల్‌లో ఇలా పెడితే గనుక వాళ్ళు ఆ ఎంఎల్‌కి రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి, ఆ కీ పాయింట్స్ బేస్డ్ కొన్ని ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, మీ రెజ్యూమ్‌లో ఎంఎల్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఉండేలా చూసుకోండి. అలాగే ఏఐ రిలేటెడ్ ఉన్నా నో ప్రాబ్లమ్ అనమాట. సో, బేసికల్‌గా ఏంటంటే ప్రాజెక్ట్స్, మీ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, అచీవ్‌మెంట్స్ క్లియర్‌గా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా నో ప్రాబ్లమ్ అనమాట. మీరు ఎటువంటి ఎంఎల్ మీద ఇంటర్న్‌షిప్ చేసినా గానీ యూజ్‌ఫుల్ అవుతుంది. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ఓపి సబ్మిషన్. సో, ఎస్ఓపి సబ్మిషన్ గూడా మీరు రిజిస్ట్రేషన్‌తో పాటే చేయాల్సుంటుంది. ఈ ఎస్ఓపి సబ్మిషన్ ఏంటంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. మీరెందుకు ఈ ఈ ఆన్‌లైన్ లెర్నింగ్, ఈ అమెజాన్ ఎంఎల్ సమ్మర్ స్కూల్‌కి ఎందుకు అప్లై జేస్తున్నారు అని చెప్పేసి ఒక బ్రీఫ్ డాక్యుమెంట్ ఓరియెంటెడ్ మీ గురించి మీరు ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ మీరెలాంటి ప్రాజెక్ట్స్ చేశారు, అలాగే మీకెలాంటి టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి, ఎంఎల్ ప్రాజెక్ట్స్‌లో మీరెలాంటి టూల్స్ యూజ్ చేసి చేశారు అని చెప్పేసి ఒక మంచి మీ గురించి మీరు ఒక టెక్నికల్ ఓరియెంటెడ్‌గా 500 వర్డ్స్ 500 వర్డ్స్ లోపు ఉండేలా ఒక డాక్యుమెంట్ తయారు చేయాలి. సో, అది పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉండాలనమాట. ఇది స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అంటే మీరెందుకు అప్లై చేస్తున్నారు? ఇప్పుడు ఈ అమెజాన్ ఎంఎల్ సమ్మర్ స్కూల్ అనే 2026 అనే కాన్సెప్ట్ ఉంది కదా! దీనికి మీరు ఎందుకు అప్లై చేస్తున్నారు? మీకెలాంటి ఎలిజిబిలిటీ ఉంది దీనికి అప్లై చేయడానికి అనేది అన్నమాట. సో, మీరెలాంటి ప్రాజెక్ట్స్ చేశారు? స్కిల్స్ ఏమేమున్నాయి? అవన్నీ మీ రెజ్యూమ్‌లో పెడతారు కదా! దాన్ని మీరు మీ గురించి మీరు ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ పీడీఎఫ్ ఫార్మాట్‌లో 500 వర్డ్స్ లోపు సబ్మిట్ చేయాల్సుంటుందనమాట. ఈ ఎస్ఓపి సబ్మిషన్ అనేది. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే రెజ్యూమ్ చాలా ఇంపార్టెంట్. ఈ 2 ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సెలక్షన్ క్రైటీరియాలో ఉంటాయి. సో, అవి చూడాలి ఫస్ట్. సో, ఎవరైతే ఈ 2 మంచిగా సబ్మిట్ చేస్తారో, మంచి ప్రాజెక్ట్స్‌తో, మంచి స్కిల్స్‌తో ఎవరైతే సబ్మిట్ చేస్తారో, వాళ్ళకి సెలక్షన్ టెస్ట్ అనేది వస్తుందనమాట. మీ మెయిల్‌కి మీరు ఏదైతే రిజిస్టర్ అవుతారో ఆ మెయిల్‌కి సెలక్షన్ టెస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఎప్పుడు మీరు ఈ 2 షార్ట్ లిస్ట్ అయినప్పుడు, ఈ 2 మంచిగా పర్ఫెక్ట్‌గా ఇచ్చినప్పుడు మాత్రమే షార్ట్ లిస్ట్ అవుతది. సో, అప్పుడు మాత్రమే మీకు ఈ సెలక్షన్ టెస్ట్ అనేది వస్తుందనమాట. ఈ సెలక్షన్ టెస్ట్‌లో వచ్చేసరికి పార్ట్ ఏలో 20 ఎంసీక్యూస్ ఉంటాయి. బేస్డ్ ఆన్ ఎంఎల్ కాన్సెప్ట్స్, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ ఇలా లీనియర్ ఆల్జీబ్రా వీటి మీద ఉంటాయన్నమాట బేసిక్‌గా. ఎంఎల్ కాన్సెప్ట్స్ మీద ఉంటాయి. 20 ఎంసీక్యూస్ అనమాట. నెక్స్ట్ పార్ట్ బి వచ్చేసరికి 2 ప్రోగ్రామింగ్ క్వెషన్స్ టు యాక్సెస్ కోడింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఇక్కడ మళ్ళీ పార్ట్ బిలో వచ్చేసరికి కోడింగ్ అడుగుతున్నారు. సో, 2 ప్రోగ్రామింగ్ క్వెషన్స్ ఉంటాయంట. సో, బేసిక్‌గా సెలక్షన్ టెస్ట్ అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ సెలక్షన్ టెస్ట్‌లో ఎవరైతే ఆహ్, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటది కదా! ఆ సెలక్షన్ పాయింట్ అనేది, ఆ పాయింట్‌ని ఎవరైతే క్రాక్ చేస్తారో వాళ్ళకి మాత్రమే మాడ్యూల్ డెలివరీ టైమ్‌లైన్ ఉంటుంది.
సో, ఇక్కడ మాడ్యూల్ డెలివరీ టైమ్‌లైన్ ఏంటంటే, షార్ట్ లిస్టెడ్ పార్టిసిపెంట్స్ విల్ బి ఇన్వైటెడ్ టు జాయిన్ ది అమెజాన్ ఎంఎల్ సమ్మర్ స్కూల్. ఈ ప్రోగ్రామ్‌ని వాళ్ళు ఫ్రీగా యాక్సెస్ చేస్తారు. ఎవరైతే రెజ్యూమ్ మంచిగా ఉంటుందో, నెక్స్ట్ ఎస్ఓపి మంచిగా సబ్మిట్ చేస్తారో, వాళ్ళ గురించి వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ, ఎవరైతే 500 వర్డ్స్ లోపు సబ్మిట్ చేస్తారో ఈ 2 వాళ్ళకి సెలక్షన్ టెస్ట్ ఉంటుంది. ఆ సెలక్షన్ టెస్ట్‌లో పార్ట్ ఏ, పార్ట్ బి క్రాక్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ ప్రోగ్రామ్ అనేది ఫ్రీ యాక్సెస్ ఉంటుందనమాట. సో, ఈ స్టేజెస్‌లో ఈ టైమ్‌లైన్ లోపు మీరు సబ్మిట్ చేయాల్సుంటుంది. సో, ఈ రిజిస్ట్రేషన్స్ మాత్రం 14థ్ జూన్ వరకు ఉంది. సో, 14థ్ జూన్ లోపు మీరు రిజిస్ట్రేషన్ అలాగే ఎస్ఓపి 2 సబ్మిట్ చేయాల్సుంటుందనమాట. సో, నెక్స్ట్ 28థ్ జూను సెలక్షన్ టెస్ట్ మెయిల్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి మాత్రమే సెలక్షన్ టెస్ట్ మెయిల్ అయితే వస్తది. సో, ఎవరైతే ఈ పార్ట్ ఏ, పార్ట్ బి క్రాక్ చేస్తారో వాళ్ళు షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ అనేది ఫ్రీ యాక్సెస్ ఉంటుందనమాట. సో, ఇది బేసిక్‌గా స్టేజెస్ అండ్ టైమ్‌లైన్స్ ఈ యాక్సెస్‌ని ఈ కోర్స్‌ని యాక్సెస్ చేయడానికి సారీ ఈ కోర్స్‌ని యాక్సెస్ చేయడానికి ఇవి అన్నమాట స్టేజెస్. ఒకసారి క్లారిటీగా చూడండి. ఎస్ఓపిని మంచిగా సబ్మిట్ చేయండి. అలాగే రిజిస్ట్రేషన్‌లో వచ్చేసరికి మీ రెజ్యూమ్ మంచిగా 85, 90 ఉండేటట్టు చూసుకోండి. ఆ ఏటీఎఫ్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ ఉంటది కదా! సో, అలా పెట్టుకోండి. స్కిల్స్, ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా ఎంఎల్ మీద, ఏఐ మీద ఉండేటట్టు చూసుకుంటే కొంచెం ఆ కీ రిలేటెడ్ పాయింట్స్ అనేవి వస్తాయి గదా! సో, నెక్స్ట్ వచ్చేసరికి ఇలా ఉంటుందనమాట. ఇంకా మీకు క్లారిటీగా కావాలి అనుకుంటే ఇక్కడ చదువుకోవచ్చు. ఎలిజిబిలిటీ ఇచ్చేసారు. బ్యాచిలర్స్, మాస్టర్స్, పీహెచ్‌డీ డిగ్రీస్ ఏ ఇయర్ వాళ్ళు అంటే 2027, 2028 ఓకేనా? కాంపిటీషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 అనమాట. ఇక్కడ నేను చెప్పా గదా! రిజిస్ట్రేషన్స్ ఉంటే రౌండ్ 2లో ఎస్ఓపి సబ్మిషన్ అన్నారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎస్ఓపి కూడా 14థే ఇవ్వాలి. ఓకేనా? ఇక్కడ 14థ్ జూన్ 2026 12 లోపు మీ రిజిస్ట్రేషన్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. 4 పీఎం దాకా మీకు టైమ్ ఉంది ఎస్ఓపి సబ్మిట్ చేయడానికి. 4 పీఎం ఉంది. నెక్స్ట్ 14థ్ జూన్ 2026 8 పీఎం ఇలా ఇచ్చారనమాట టైం. ఒకసారి టైం చూసుకొని, టైమ్ లైన్ గూడా చూసుకొని మీరు సబ్మిట్ చేయండి. ఎందుకైనా మంచిది రెజ్యూమ్, ఎస్ఓపి 2 ఒకసారి బేసిక్ ఆ ఫార్మాట్ స్ట్రక్చర్ ఉందో లేదో చూసుకొని 2 సబ్మిట్ చేస్తే క్లారిటీగా ఉంటుందనమాట. నెక్స్ట్ రౌండ్ 3 మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మెషిన్ లెర్నింగ్ ఫండమెంటల్స్ అంట. 2 ప్రోగ్రామింగ్ క్వెషన్స్ అంట. సో, ఇవి పార్ట్ ఏ, పార్ట్ బిలో ఉంటాయి. షార్ట్ లిస్టెడ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ద సెలక్షన్ టెస్ట్ విల్ మేక్ దేర్ వే టు అమెజాన్ ఎంఎల్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్‌ని ఫ్రీగా యాక్సెస్ చేయొచ్చనమాట. సో, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే రిజిస్ట్రేషన్ డెడ్‌లైన్ వచ్చేసరికి 14థ్ జూన్ 2026. మీరు ఆలోపు 14థ్ లోపు మీరు రిజిస్టర్ అవ్వాల్సుంటుంది. ఒకసారి చూడండి మీరు ఏమంటారు పార్టిసిపేట్ వచ్చినా రాకపోయినా మీకంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నా లేకపోయినా ఒకసారి వీటికి ఎన్రోల్ అయితే ఇలాంటి కోర్సెస్‌కి మనకి నెక్స్ట్ ఏం చేయాలి అనే ఒక ఎక్స్‌పీరియన్స్ ఒస్తది. 2027, 2028 అన్నారు కాబట్టి 2028 వాళ్ళు ఎన్రోల్ అవ్వచ్చు. సో, ఈ కోర్స్‌కి రిజిస్టర్ ఎలా అవ్వాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను.